జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ వేసవిలో ఈ వాటర్కి సంబంధించినటువంటి దాంట్లో శుద్ధి కావచ్చు, లేదంటే భవిష్యత్ తరాలకు ఇబ్బంది కాకుండా వాటర్ని ఎట్లా వాడుకోవాలన్న దాని మీద పెద్ద ఎత్తున అవేర్నెస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది జలమండలి. దీనికి సంబంధించి వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారు ఉన్నారు, మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది సార్? గడిచిన మనం చూస్తున్నాం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ఎండలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వచ్చేటువంటి ఈ 45 రోజులను కూడా ఎట్లాంటి ప్లాన్తో ముందుకెళ్తున్నారు? సో ట్యాంకర్ డిమాండ్ బాగా పెరిగింది గ్రౌండ్ వాటర్ తగ్గడం వల్ల. ఇప్పుడు మనం 2 రకాల స్ట్రాటజీతో వెళ్తున్నాం. ఒకటి, గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ కన్నా సీజన్ కన్నా మనం గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేయాలి. దానికోసం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండాలి అనేది ఒక కండిషన్ పెట్టాము. దానికోసం ప్రచారం చేస్తున్నాము. అట్లాగే మేము కూడా కొన్ని కమ్యూనిటీ చేస్తున్నాము. సో అట్లా ఒక 2-3 సంవత్సరాల్లో మనం ఇంకుడు గుంతలు కనుక చేస్తే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం అనేది కొంతవరకు సాధ్యమవుతుంది. రెండవది, వాటర్ అనేది షార్టేజ్ ఉంది కాబట్టి వీలైనంత వరకు పొదుపుగా వాడాలి అనేది ఇంకొకటి మనము మెసేజ్ ఇస్తున్నాము. మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరికీ ఏంటంటే, ఒక 20% వాటర్ని కనుక మనము పొదుపుగా వాడుకోగలిగితే, మన అవసరాలను ఎట్లాగ తీర్చుకోకూడదని కాదు, తీర్చుకునే క్రమంలో మనం కొద్దిగా దాన్ని లగ్జరీగా కాకుండా పొదుపుగా కనుక వాడుకుంటే ఒక 20% వాటర్ని మనం సేవ్ చేస్తే అది ఎంటైర్ సిటీలో ఉన్న అందరికీ ఈక్విటబుల్గా అందుతుంది. సో దానికోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే మిస్యూజ్ చేసి వాటర్ని వేస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనము నిఘా పెట్టేసి ఒక యాప్ తయారు చేసేసాము. పబ్లిక్లో కూడా వాలంటీర్స్కి ఇస్తున్నాము. ఎక్కడైనా మా దృష్టికి వాళ్ళు తీసుకొచ్చేసి ఇమీడియట్గా పెనాల్టీ వేసేసి యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధమవుతాం. వాటర్ సంబంధించిన ట్యాంకర్లు పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటున్నారు. గడిచిన మనం 10 రోజులు చూస్తున్నాం. చాలా ఏరియాలు కూడా సిటీ శివార్లో ఉన్నటువంటి ఏరియాలు కూడా, ఎస్పెషల్లీ ఇటు వెస్ట్ సైడ్ నుంచి ఎక్కువ దాని ప్రభావం కనిపిస్తుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది? అదే 3-4 ఏరియాల్లో బాగా ఎక్కువ బుక్ అవుతున్నాయి. కారణం ఏంటంటే హై రైజ్ బిల్డింగ్స్ చాలా వచ్చాయి. అట్లాగే గ్రౌండ్ వాటర్ కూడా తొందరగా అక్కడ తగ్గిపోతుంది. సో దీనివల్ల మనకి ట్యాంకర్స్ మీద ఆధారపడుతున్నారు. మనం ఇచ్చిన వాటర్ సప్లై వాళ్ళకి సరిపోక. సో దానికోసం అక్కడ నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ మనం ఆల్రెడీ పెట్టాము. ఆ ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా సప్లై చేస్తున్నాము. సో నెక్స్ట్ 45 డేస్ కూడా మేము క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాము. వీలైనంత వరకు అందరికీ సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిత్యం ఎంత ఎంజీడీ వాటర్ మనకు నగర ప్రజలకు అవసరం ఉంటుంది? సాధారణంగా ఇతర శీతాకాలంలో కానీ వర్షాకాలంలో ఎంత అవసరం పడుతుంది? ఈ సమ్మర్లో ఇలాంటి అవసరాలు ఉంటాయి? అంటే మనము గత 10 సంవత్సరాలుగా వాటర్ 600 MGDకి మనం ప్లాన్ చేసాము. 560 MGDలు మనం ఇస్తున్నాము. సో ఆ వాటర్ అనేది నెక్స్ట్ సోర్స్ వచ్చేదాకా కూడా సేమ్ వాటర్ ఉంటుంది. ఉన్న వాటర్ని మనము పెరిగిన డిమాండ్ కూడా అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాము. సో నెక్స్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత కొత్తగా గోదావరి ఫేజ్ 2, 3 వస్తే మనకు కొంత అడిషనల్గా వాటర్ వస్తుంది. అప్పుడు చాలా ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు. కమర్షియల్గా చాలామంది కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బిజినెస్ పరంగా చాలామంది మాత్రం పేదలు, బస్తీలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం నీళ్లు లేక అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఎస్పెషల్గా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కమర్షియల్గా అంటూ సపరేట్ లైన్లు ఉండవు. ఒక బస్తీకి వెళ్ళే లైనే కమర్షియల్ కాంప్లెక్స్కి వెళ్తుంది. వీళ్ళకి వాటర్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి బస్తీలకి మేము ప్రయారిటీ ఇస్తున్నాం, ఎందుకంటే స్టోరేజ్ కెపాసిటీ ఉండదు కాబట్టి. అవసరమైతే మిగతా వాటికి కమర్షియల్గా కొద్దిగా బల్క్ సప్లై ఇంకొంత తగ్గించుకొని మేము కాలనీస్కి ఇస్తున్నాం. కాబట్టి ఇలా నడుస్తుంది. లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటివరకు మా దృష్టికి ఏమి రాలేదు. చివరిగా పానీ యాప్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. ఇప్పటికి ఆల్రెడీ డిజైన్ కూడా చేశారు. ఇది సరికొత్తగా, ఎందుకంటే గతంలో కూడా డ్రైవింగ్ ఇష్యూలో కూడా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొంత ప్రయోగం చేశారు. ఎవరైనా మిస్యూజ్గా నడిపితే దాన్ని ఫోటో తీయమని. ఇప్పుడు ఈ విషయంలో బస్తీలో చాలామంది కానీ కాలనీలలో ఫోటో తీసుకున్న తర్వాత వాళ్ళకు మీకు పంపించడం ద్వారా ఎలాంటి పెనాల్టీ ఇచ్చే అవకాశం ఉంటుంది? ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు ఒకటే, ఎవరో ఒకరు మమ్మల్ని మానిటరింగ్ చేస్తున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అనేది ఆలోచన. దానికోసమే కొంతమంది వాలంటీర్స్కి ఈ యాప్ ఇచ్చేసి ఇలాంటి ఏమైనా మిస్యూజ్ అయితే మా దృష్టికి తీసుకురండి అనేది వారికి ఇస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే పబ్లిక్లో కొంత అకౌంటబిలిటీ వస్తుందని మా అభిప్రాయం. అంటే దీని మీద లింక్, ఎందుకంటే బోరు వాటర్తో కడుక్కుంటున్నాం అని చెప్తారు, కార్లను కానీ బయట కానీ రోడ్డు, ఇట్లా ఈ విషయంలో ఎట్లా మీరు ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది? ఒకటి, బోరు వాటరు, ట్రీటెడ్ వాటరు, HMWSSB వాటరు, ఇవన్నీ వేరు కాదండి. గ్రౌండ్ వాటర్ ఈజ్ గ్రౌండ్ వాటర్. మనం గ్రౌండ్ వాటర్ని సేవ్ చేయాలనేది ఆలోచన. గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్ ఫ్రీ కాదు. సో అది కూడా చాలా అమూల్యమైంది. సో అది ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తే రేపొద్దున గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే అంత కరువు వస్తుంది. కాబట్టి గ్రౌండ్ వాటర్ అయినా కానీ వేస్ట్ చేయొద్దు అనేది ఆలోచన. అంటే ప్రెషర్ రావట్లేదు అన్నటువంటి ఏరియాలు చాలా చెప్తున్నారు సార్. ప్రెషర్ ఎందుకు రావద్దు, దాని గురించి ఎట్లా చెప్తారు సిటీలో? సో ప్రెషర్ రాకపోవడానికి కారణము అందరూ మోటార్లు పెట్టి లాగుతున్నారు. వాటి మీద కూడా డ్రైవ్ చేస్తున్నాము రేపటి నుంచి. సో ఎక్కడైతే మోటార్లు పెట్టి లాగుతున్నారో వాళ్ళందరి మీద డ్రైవ్ పెట్టేసి మోటార్లు సీజ్ చేస్తాము. అవసరమైతే పెనాల్టీ వేస్తాము. రెండవసారి మూడవసారి చేస్తే వాటర్ కనెక్షన్ కూడా కట్ చేస్తాము. ఓకే.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి రానున్నటువంటి రోజుల్లో ఈ 45 నుంచి 50 రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మంచినీటి వృధా చేయకూడదు. 20% దాకా వరకు నీటిని కనుక పొదుపు చేయగలిగితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా రానున్నటువంటి సమ్మర్ని మనం ఈజీగా బయటపడేసుకోవచ్చు అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సరికొత్తగా పానీ యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ పానీ యాప్ ద్వారా ఎవరైనా మీ కాలనీలో కానీ ఎక్కడైనా బస్తీలో నీళ్ళు కనుక వేస్ట్ చేస్తే ఒక ఫోటో తీసి కనుక ఈ పానీ యాప్లో అప్లోడ్ చేస్తే వారికి ఇన్సెంటివ్ కూడా ఇవ్వబడుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ తేజతో నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.